హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ యశ్మంత గ్రేట్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి సర్క్యువెన్షన్ పాలసీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక మొబైల్లో 2-3 ఛానల్స్ పెట్టుకుంటాం కదా. ఆ 2-3 ఛానల్స్లో ఒక ఛానల్ టెర్మినేట్ అయిందనుకోండి, ఆ ఎఫెక్ట్ వచ్చేసి మిగిలిన ఛానల్స్ మీద కూడా పడుతుంది. ఇప్పుడు అది సర్క్యువెన్షన్ పాలసీ అంటే వేరే ఛానల్లో మనం ఏమి ప్రాబ్లం చేయకపోయినా, ఎవరిది రీయూజ్ కంటెంట్ యూజ్ చేయకపోయినా, మనం జెన్యూన్గా చేసినా కూడా ఆ ఛానల్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ ఛానల్‌కి పడుతుందనమాట. అంటే ఒక మొబైల్‌లో ఉండే ఛానల్ ఒకటి పోతే మిగిలిన 2 ఛానల్స్ కూడా టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అది టెర్మినేట్ అని పెట్టకుండా సర్క్యువెన్షన్ పాలసీ అని చెప్పి పెట్టి ఆ ఛానల్స్ కూడా తీసేస్తున్నారు. ఇది సర్క్యువెన్షన్ పాలసీ అంటే. యాక్చువల్‌గా ఇది వచ్చేసి ఇప్పుడు చాలా ఛానల్స్ పోయినాయి ఇదిలా. ఇట్లా ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, సేమ్ మొబైల్‌లో ఛానల్స్ పెట్టకూడదు. అంటే టెర్మినేట్ అయిన మొబైల్‌లో ఇంకో ఛానల్స్ ఉండకూడదు. ఉంటే ఎప్పటికైనా అవి టెర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ సర్క్యువెన్షన్ పాలసీ ఇట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని మొబైల్స్ నెంబర్ వేరుగా ఉండాలి. ప్లస్ వేరే ఛానల్ పెట్టేటప్పుడు యాడ్సెన్స్ సేమ్‌గా నేమ్స్ మ్యాచ్ అవ్వకూడదు. ఇప్పుడు 3 ఛానల్స్ పెట్టినప్పుడు ఆ 3 ఛానల్స్‌లో టెర్మినేట్ అయిన ఛానల్ నేము ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్న నేమ్స్ సేమ్ ఉండకూడదు. ఇనిషియల్ అయినా అసలు నేమ్ ఏదైనా కూడా సేమ్ ఉండకూడదు. అడ్రస్ సేమ్ ఉండకూడదు. ప్లస్ చెప్పాను కదా, యాడ్సెన్స్‌లో నేము, బ్యాంక్ అకౌంట్ ఏవి కూడా సేమ్ లేకుండా చూసుకుంటే, ప్లస్ సేమ్ మొబైల్‌లో లేకుండా ఉంటే ఆ ఛానల్, అంటే టెర్మినేట్ అయిన ఛానల్‌కి సంబంధం లేకుండా ఉంటే ఆ ఛానల్స్ ఏమీ అవ్వవు. ఛానల్స్ బాగానే ఉంటాయన్నమాట. సో ఇది మైండ్‌లో పెట్టుకొని టెర్మినేట్ అయిన ఛానల్ ఏదైనా ఉంటే ఆ మొబైల్‌లో వచ్చేసి వేరే ఛానల్ పెట్టకండి. అంటే పెడితే సేమ్ మొబైల్ నెంబర్ కాబట్టి ఎప్పటికైనా గానీ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇప్పటికి మాకేం ప్రాబ్లమ్ లేదే అనుకుంటే ప్రాబ్లమ్ ఇప్పటికిప్పుడు ఉండదు. సర్క్యువెన్షన్ పాలసీకి సంబంధించి వీడియో అనమాట, యూట్యూబ్‌కి సంబంధించి. ఇంకా మీకు వేటికన్నా రీయూజ్డ్ కంటెంట్ అంటే అసలు ఏంటి, ఎట్లా వస్తుంది, వాటి గురించి ఏమైనా కావాలంటే అవి కాకుండా ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు యూట్యూబ్ గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించిన వీడియో పెడతాను. ప్లస్ మీకు చెప్పాను కదా, మానిటైజేషన్‌కి సంబంధించి అయినా, ప్లస్ కొత్త ఛానల్‌కి సంబంధించి ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా ఇస్తాను. బట్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.